విజయవాడలో జరగడం ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఫస్ట్ టైం చూడటానికి వచ్చాము, సో చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో పెద్ద సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా గట్టిగా ఉన్నాయి. ఫస్ట్ షూర్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఇప్పుడు దాకా రిలీజ్ అయినవన్నీ కూడా సాంగ్స్ గాని టీజర్ గాని ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి, అన్ని చాలా బాగున్నాయి. రామ్ చరణ్ ఎలా ఉన్నాడు ఇందులో? సూపర్ గా ఉన్నాడు, హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఓకే, ఆయన కట్అవుట్ కూడా చాలా మారిపోయింది, చేంజ్ అయిపోయింది. అవును, చాలా చేంజ్ ఉంది, బట్ చాలా బాగున్నాడు. ఓకే, సూపర్. నువ్వు చెప్పు, రామ్ చరణ్ ఎలా అనిపించాడు చూడగానే? యాక్చువల్లీ నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్ని. సో ఈ మూవీలో రామ్ చరణ్ అయితే అచ్చం హనుమాన్ లాగా ఉన్నారు. అయితే ఆయన కొన్ని టీజర్లో చూపించారు కదా కొన్ని సీన్స్, అచ్చం అవసరం అవి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా రామ్ చరణ్ కట్అవుట్ అవన్నీ. సో డెఫినెట్లీ ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి? అరేంజ్మెంట్స్ అంటే దేని ఇప్పుడు ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసినవి కానీ ఇంకొంచెం బాగుండేది అనిపిస్తుంది. చాలా లోపలికి వచ్చాక చాలా బాగుంది, బట్ ఎంట్రీ దగ్గర మాత్రం లైన్స్ పెట్టుండాల్సింది. గర్ల్స్ కి విడిగా, బాయ్స్ కి విడిగా లైన్స్ పెట్టుండాల్సింది. గర్ల్స్ అందరినీ బాగా తొక్కేశారు, అదొకటి చేంజ్ చేసుకోవాలి. లోపలికి వచ్చాక అంతా బాగుంది, కానీ బయట పెద్దగా ఇంతింతున్న వాళ్ళందరూ వచ్చి ఫుల్ తొక్కేస్తున్నారు ఆడవాళ్ళని. సో ఫస్ట్ షోర్ గర్ల్స్ కి బాయ్స్ కి డిఫరెంట్ లైన్స్ పెట్టి తీసుకొచ్చి ఉంటే బాగుండేది అని మా ఫీలింగ్. ఇంకొంచెం మంచిగా పెట్టుంటే బాగుండేది, అందరు సేఫ్ గా లోపలికి వచ్చేవాళ్ళు. ఫుల్ ఎక్సైటింగ్, ఫస్ట్ టైం రామ్ చరణ్ చూస్తున్నా. సో ఆబ్వియస్లీ ఉంటుంది కదా ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మీకు కలిసే ఛాన్స్ వస్తే ఫస్ట్ షోర్ ఏం చేస్తారు? ఖచ్చితంగా ఫోటో దిగుతా, దానికోసమే వెయిట్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని చూసాము, ఇప్పుడు చాలాసార్లు ఫోటో కూడా దిగాము. ఇదే ఫస్ట్ టైం ఆయన చూడటం మటుకు ఆయన చూద్దామని వచ్చాము. బాగా ఆడింది. కష్టపడకుండా అయితే రాలేదండి, కష్టపడి తెచ్చుకున్నాం. మీకు ఏ సినిమా ఇష్టం పవన్ కళ్యాణ్ గారిది? పవన్ కళ్యాణ్ ఓజీలో ఏం నచ్చింది పవన్ కళ్యాణ్? అంటే పవన్ కళ్యాణ్ సినిమాలో చాలా రేర్ గా చెప్తూ ఉంటారు మీ ఏజ్ లో వాళ్ళు. సో ఏంటి ఇప్పుడు వస్తే ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? చాలా సంతోషిస్తాం. సినిమా ఎలా ఉండబోతున్నారు? చాలా బాగుంటుందండి. అంటే ఏం కొత్తగా ఉండబోతుంది ఈ సినిమాలో? కొత్తగా అంటే బుచ్చిబాబు యొక్క స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం చూసి రామ్ చరణ్ ఒక కొత్త స్టైల్ ఆఫ్ యాక్టింగ్ చూస్తూ అనుకుంటున్నాను. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది కదా మూవీ, ఇప్పటి వరకు కూడా చాలా వచ్చినాయి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో, కానీ రామ్ చరణ్ చేయడం ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? అంటే బేసిక్లీ రామ్ చరణ్కి ఇలాంటి జానర్ కొత్తదే, బట్ స్టిల్ పర్సనాలిటీ తెలిసిందే, యాక్టింగ్ స్కిల్స్ కోసం అన్నిటి కోసం. సో మ్యాచ్ చేసేస్తారు, సో హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంత గ్రాండ్ గా జరుగుతుందని ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాజ్ ఏ రామ్ చరణ్ ఫ్యాన్ గా ఇక్కడ పెట్ట ఎంత బాగుందంటే అంత బాగుంది. సో మస్తు ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ రామ్ చరణ్ కూడా ర్యాలీగా ఇక్కడికి రాబోతున్నారు. సో వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? అసలు అయిపోయింది, ఇంకా ఇక్కడితో చాలా అన్నట్టే. నాకు ఇంకా అసలు రామ్ చరణ్ కోసమే వచ్చాను. రామ్ చరణ్, అసలు జాహ్నవి కపూర్ ఇలా ఎవరు వద్దు మనకి, రామ్ చరణ్ అంతే. సో పెద్ద సినిమా గురించి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇప్పుడు దాకా రిలీజ్ అయిన వాటిల్లో నుంచి మీ ఫేవరెట్ సీన్ కానీ, లేదంటే రామ్ చరణ్ ని కొత్తగా చూస్తున్నాం, ఇప్పుడు దాకా చూడని జోనర్లో చూస్తున్నాం, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఎలా అనిపిస్తుంది? పెద్ద అయిపోయింది. బాహుబలి 2 ఏంటి, దురంధర్ ఏంటి అన్ని దాటేస్తుంది పెద్ద పక్క. చాలా మంది పెద్ద ఇంకా బ్లాక్ బస్టర్ అవ్వక ముందు ఇప్పుడే బ్లాక్ బస్టర్ చెప్తున్నారు. అది మాత్రం నిజం. ఆ సాంగ్స్, ఆ బీజిఎం అవన్నీ అసలు రామ్ చరణ్ గ్రేజ్ అయితే మామూలుగా లేదు. ఇంకెందుకు బ్లాక్ బస్టర్ అవ్వదు? సో పక్కాగా అయిపోయింది. సో ఇప్పుడు దాకా రిలీజ్ అయిన వాటిలో మీ ఫేవరెట్ ఏంటి సాంగ్స్ లో? చిరుత సాంగ్స్ లోనా పంచదార బొమ్మలో పెద్ద సినిమాలో ఓకే, పెద్ద సినిమాలో ఐటమ్ సాంగ్, హలో సాంగ్. సో పెద్ద సో ఆయన మొత్తం దింపేశావు. సో ఏంటి రామ్ చరణ్ ఫ్యానా? అవునండి, మేము మొత్తం మా ఫ్యామిలీ అంతా మెగాస్టార్ అభిమానులు. సో ఇంకా అలాగనమాట. సో ఎందుకు అంటే ఏం కారణం చెప్తా, ఆయనకున్న రికార్డులన్నీ ఎవరు బ్రేక్ చేయలేనటువంటి కాబట్టి. సో అదనమాట. యా, అఫ్ కోర్స్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుందని తెలుస్తుంది. డ్యామ్ షో 1000 crores అయితే వస్తుంది అండి. యా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. లైక్ లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది అనమాట. పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ అవుద్దని అనుకుంటున్నామండి. మరి టీజర్ ట్రైలర్ చాలా బాగుంది, ట్రైలర్ బాగా నచ్చింది మాకు.
ఈ సినిమా అట్లన్నిటిని మించి ఉండిద్దని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి. ఓకే పాస్లు ఈజీగా దొరికినాయి కొంచెం కష్టం అనిపించింది పాసులు కష్టంగానే ఉన్నాయి, ఫ్యాన్స్కి మాత్రం ఈజీగా దొరికినాయి. ఆ. మీరు రామ్ చరణ్ ఫ్యానా కాదా? మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ చూడడానికి వచ్చాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు. సో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము పవన్ కళ్యాణ్ కూడా వస్తే. ఓకే ఎప్పటికి 3 సార్లు చూసాం, ఈసారి చూస్తే ఇంకో 2 సార్లు చూసినట్టు అయింది, ఎందుకంటే చాలా దగ్గర నుంచి వస్తాం కాబట్టి.